నమస్కారం. నమ్మకానికి అమ్మ లాంటి మా రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్గా 1 ఇయర్ని కంప్లీట్ చేసుకుంది. మీ ఫ్యూచర్ జనరేషన్కి ఫ్యూచర్ ఉండాలి అనుకుంటే మీ పేరు మీద ల్యాండో ఫ్లాటో ఉండాలి. అది తక్కువ రేట్కి దొరకాలనుకుంటే సంప్రదించండి. 1 ఇయర్ నుంచి లాంగ్ రన్ చేస్తున్న వర్ష రియల్ ఎస్టేట్. లాంగ్ రన్ కాదు, లాజ్ రన్. ఒరే, వీడియో బాగొచ్చింది కదా. నేను 30 మినిట్స్లో ఇంటికి వెళ్ళొస్తా. నువ్వు వీడియో అప్లోడ్ చేసి కస్టమర్స్ ఎవరైనా వస్తే ఉండమను. కస్టమర్స్ వస్తారు. హలో ఉసే, 10,000 షాపింగ్ ఎలా చేసావే? నీ అమ్మ నా జీతం 5,000 కదే. నీ అమ్మ నువ్వు మంచినీళ్ళు తాగట్లేదే, నా రక్తం తాగుతున్నావు. చా, నీ అమ్మ నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నా. హలో హలో, ఎవరో? హలో హలో నీ అబ్బాయి వినపడుతుంది, చెప్పే. బాబు, కొద్దిగా వెనక్కి తిరుగు. కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ఓ, కస్టమరా సార్? ఫోన్లో అనుకొని. ఫోన్లో మాట్లాడేదానికి డైరెక్ట్గా మాట్లాడడానికి తేడా తెలీదా? నీకెవరు అటెండర్ జాబ్ ఇచ్చారయ్యా? ఓ, అది తెలిస్తే మేనేజర్ పోస్ట్ ఇస్తారా సార్? వర్ష రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఇదేనా? అవును సార్, ఇదే సార్. రండి సార్, లోపలికి రండి. కనీసం బోర్డు కూడా లేదంటే బయట. ఓ అదే, దిష్టి తగ్గుతుందని మా మేడం గారు పెట్టొద్దన్నారు సార్. అబ్బో, సరేలే. రీసెంట్గా ప్రాపర్టీ ఏదో సేల్కి పెట్టారంట కదా, దాని గురించి కనుక్కుందామని వచ్చా. 10 నిమిషాలు సార్, మేడం గారు వచ్చేస్తారు. ఈలోపు మీకు టీ, కాఫీ, ఆర్లెక్స్ అవేం వద్దు, పర్లేదు. వీడికి అడగడమే బొక్క. ఎవడేంటి ఇంకా రాలేదు? ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మరీ అంత ఉండకూడదు మేడం, ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా. రింగ్ టోన్ బాగుంది కదా, విందామని. దీనికేం తక్కువ లేదు. సరే, ఏంటి ఫోన్ చేసావు చెప్పు. కస్టమర్స్ వచ్చారు మేడం. అవునా? అయితే నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఆగండి మేడం, 3 నెలల నుంచి శాలరీలు లేవు, ఆఫీసులో కస్టమర్లు లేరు. మీ యాటిట్యూడ్తో దీన్ని లాస్లో నడుపుతున్నారు. మీ నాన్న కాబట్టి దీన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. కస్టమర్స్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మేడం. అర్థమైంది. అటెండర్వి అటెండర్లో ఉండండి, అంతేగా? ఎగ్జాక్ట్లీ. దీని బాబు ఆఫీస్ అని పొగరు దీనికి. చెప్పండి సార్, హౌ మే ఐ హెల్ప్ యూ? అవును, ఆఫీస్ ఏంటి ఇంట్లో పెట్టారు? అంటే సార్, మేము మా కస్టమర్స్ని మా ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేస్తాం. వాళ్ళకి హోమ్లీ ఫీలింగ్ ఉండాలి కదా, అందుకని ఇలా. ఓ నైస్. ఇప్పుడు చెప్పండి సార్. రీసెంట్గా కుకట్పల్లిలో ఫ్లాట్ ఫర్ సేల్ 50 lakhs. అవును సార్. ఫుల్ ఫర్నిచర్ ఉండాలి, వెంటిలేషన్ కంపల్సరీ, వాటర్ ప్రాబ్లం ఉండకూడదు, న్యూసెన్స్ అస్సలు ఉండకూడదు. రేటే కొంచెం ఎక్కువ, దాని గురించి ఆలోచిస్తున్నా. అయ్యో, దాంట్లో ఏముంది సార్, మీరు ఎంత పెట్టగలరో చెప్పండి, నేను ఓనర్తో మాట్లాడిస్తాను. మీ డీటెయిల్స్ చెప్పండి. ఇప్పుడు 5 lakhs. అంటే సార్, ఇప్పటికిప్పుడు 5 lakhs తగ్గియడం అంటే కష్టమేమో. అలా కాదు, 5 lakhs పెట్టగలం అంటున్నాను. సార్, మీరు ఒక పని చేయండి. మీకు గోల్కొండ తెలుసు కదా? తెలుసు, పెద్ద కొండ ఉంటుంది, వ్యూ కూడా బాగుంటుంది. తెలుసంటారా? వీడే అనుకుండా దాని మీదకి వెళ్ళి దుంకు. ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా మంచి 5 స్టార్ ప్రాపర్టీ కొనడానికి వచ్చావా, పల్లెలు కొనడానికి వచ్చావా? అక్కడ 5 లక్షలకి ఫర్నిచరే వచ్చి చావదు, దాంట్లో నీకు ఫ్లాట్, దానికి ఫర్నిచర్ కూడానా? యూ ఫ్యాట్ బాయ్. ఫస్ట్ నా నోట్లో నుంచి ఆనిముత్యాలు రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో. రే, పంపించేసిరా పో. ఎలహే, పంపించేసారా? పొద్దున ఏం కస్టమర్స్ వస్తారో ఏమో. ఏంట్రా వాటర్ చల్లగా లేవు? నిన్నటి నుంచి కరెంట్ లేదు మేడం. అవునా? ఏమైందో ఫోన్ చేసి కనుక్కోకపోయావా? అవసరం లేదు, ఆడే కాల్ చేసి బిల్లు కట్టి ఫీజు తీసుకెళ్ళమన్నాడు.
సర్లేరా సీను, కష్టాలు మనలాంటి మంచి మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి చెప్పు. మనుషులకేమో కానీ మీతో ఉంటే కంపల్సరీగా వస్తాయి మేడం. ఎవరో వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. హ్మ్. చెప్పండి సార్, హౌ మే ఐ హెల్ప్ యూ? నువ్వు చాలా గ్రేట్ అమ్మా. హ్మ్. ఎందుకు సార్? ఏం లేదు, ఇంత చిన్న వయసులోనే నువ్వు రియల్ ఎస్టేట్ హ్యాండిల్ చేస్తున్నట్టే గ్రేటే కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు చెప్పండి సార్, ఏం చేయాలి? నాకు ఒక ల్యాండ్ ఉంది, ఓకే, అది అమ్మి పెట్టాలా? కానీ అదొక చిన్న లిటికేషన్లో ఉంది. అర్థం కాలేదు సార్. మా నాన్న చనిపోయినప్పుడు మా అన్నకి నాకు ల్యాండ్ ఇచ్చాడు సగం సగం. కానీ మా అన్న మొత్తం అతందే అంటుండు. ఇప్పుడు మా అన్నని చంపేస్తే ల్యాండ్ మొత్తం నాదే అంట. వాడిని చంపేశాక నేను ఒక్కనే వారసుని కాబట్టి అమ్మడానికి నువ్వు రెడీ అయ్యే కదా. సరే సార్, మీరు పని పూర్తి చేసుకొని రండి, ఆ తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏదైనా సైన్ పెట్టాలా? అవసరం లేదు. మిమ్మల్ని మేము మర్చిపోలేదు సార్, మీరు బయలుదేరండి. ఒరే సీను, అష్టదరిద్రాల్లో మనం ఆల్రెడీ ఉంటే వీడేంట్రా చంపేస్తా పొడిచేస్తా అంటాడు. ఇది రోజు ఉండేదేగా మేడం. లంచ్ చేద్దాం రాని మేడం. సరే పద. మేడం, బిజినెస్ ఇలా లాస్లో రన్ చేసే బదులు ఆపేయచ్చు కదా. ఆపేయొచ్చురా, కానీ మనసు ఒప్పట్లా. ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకుంటుంది? ఉన్నదమ్ముకున్న దాకా ఒప్పుకోదు మీకు. ఒక్కటే ఒక్క జాక్పాట్ రా, లా ఎదిగిపోవాలి. ఎదుగుతా, నేను పోతాను, మీరు వయసులో ఎదిగిపోతారు. లేకపోతే ఏంటి మేడం, ఆఫీసులో ఉన్నది మీరు నేను, ఖర్చులు కూడా డబ్బులు లేక బయట బ్యానర్లు అమ్మేశాం. సర్లే కానీ ఇందాక ఆ బండి ఆగిపోయింది, వెళ్ళి చూసిరా. బండి మీరు చెప్పారని ఎప్పటిలాగే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాను. ఆడెప్పటిలాగే బండిలో పెట్రోల్ అయిపోయింది అంటాడు. మళ్ళీ నేనే కొట్టించాలి, అదో బొక్క నాకు. మనం ఒక ఫ్యామిలీ రా. నా ఫ్యామిలీకి నేను ఎప్పుడు ఇంత ఖర్చు పెట్టలేదండి. మీతో ఉంటే జీతం ఎలాగో రాదు, జీవితం ఎలాగో లేదు. అదేంట్రా, నీ జీతం టైం టు టైం ఇచ్చేస్తున్నా కదా. ఏం ఇస్తున్నారు మేడం? జాయిన్ అయినప్పుడు 5,000 ఇచ్చారు, ఇప్పుడు 5,000. సరే లేరా, డబ్బుల కంటే మనుషుల మధ్యలో బంధాలు ఉండాలి. ఆ బైక్ సంగతి చూడు. నీకొద్దన్నా మేడం. చాలురా సీను, ఈ రోజుకి ఇది చాలు. ఏంటి మేడం అలా అంటారు? బయట ఇంకో కస్టమర్ వెయిటింగ్ మీకోసం. వాడైనా పనికొచ్చేటోడేనారా? పనికొచ్చేవాడైతే మన ఆఫీస్కి ఎందుకు వస్తాడు మేడం? సరే మేడం. చెప్పండి సార్, హౌ మే హెల్ప్ యూ? పలకరం పొద్దుగానే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. చెప్పండి సార్. సిటీ అవుట్స్కట్స్లో మనకు 20 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని వాల్యూ కూడా ఎకరానికి 5 కోట్లు డిమాండ్ ఉంది. అంటే 20 ఎకరాలు కలిపి 100 కోట్లు. కరెక్ట్. అందులో మీ పర్సెంటేజ్ ఎంత? 10% కాబట్టి 10 కోట్లు. చెప్పండి సార్, ల్యాండ్ ఎగ్జాక్ట్ ఎక్కడుంది? ఇప్పుడు సిటీ ఉంది కదా, సిటీకి అవుట్స్కట్స్లో ఉందన్నమాట. అదే సార్, ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అని. ఇప్పుడు మన సిటీ ఉంది కదా, సిటీ అవుట్స్కట్స్లో ఉంది. అది కాదు సార్, ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్ ఏమన్నా తెచ్చారా ల్యాండ్వి? తెచ్చాగా. అదేంటి సార్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అడిగితే తెల్ల కాగితం ఇచ్చారు. మీకేమన్నా పిచ్చా? ఎవరికి పిచ్చి? నీకే పిచ్చి. ఒరే సీను, వీణైనా బయటికి పంపించే, లేదా మనమైనా వెళ్ళిపోదాం రా. ప్రాపర్టీ సిటీ లేదా వెళ్ళిపోతుంటే బయటే. ఒరే ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? మేడం 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 ఆగండి మేడం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? వీడికేమైనా పిచ్చా? 20 ఎకరాలు ఉంది, నాకు పిచ్చేటి. అవును మేడం, పిచ్చే.
రీసెంట్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టాడు, సో దాంట్లో లాస్ అయ్యాడు. ఇలా పిచ్చోడు అయిపోయాడు మేడం. సారీ మేడం, సారీ. నువ్వు రారా బాబు, 20 ఎకరాల గురించి రారా. ఒరే సీను, ఈ రోజుకి ఇది చాలరా, ఇంకా నా వల్ల కాదురా. అదేంటి మేడం అలా అంటారు? బయట కస్టమర్ వెయిటింగ్. సిటీ అవుట్కట్స్లో 200 ఎకరాలంట. ఏంటి? ఒరే సీను, దగ్గరికి రారా. నేను రాను. పర్లేదులే రారా. మీరు కొడతారు. నువ్వు రాకుండా వెంటపడి కొడతా.